అందరికీ నమస్కారం. వీడియో చూస్తున్న వారు ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లక్ష్మీదేవిని ఎంతో ఆరాధిస్తూ ధనం, ధాన్యం, సంపద మన ఇంట్లో ఎంతో వృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేసుకునే పండుగ ఏంటి అంటే అక్షయ తృతీయ. అక్షయ తృతీయ పండుగ ఈ సంవత్సరం ఏ రోజున వచ్చింది, మనం పూజని ఏ సమయంలో అయితే చేసుకోవాలి, తిథి అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, మనం బంగారం కొనాలంటే ఆ మంచి సమయం అనేది ఎప్పుడు ఉంటుంది, అలాగే బంగారం కొనలేని వాళ్ళు ఎటువంటి వస్తువులైతే కొనాలి, ఆ రోజు తీసుకురాగలగాలి, ఇలా ఈ రోజున ఎందుకంత ప్రాధాన్యత ఉంటుంది అన్ని విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు చివరి వరకు చూస్తేనే అక్షయ తృతీయ గురించి మీకు పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో తెలుస్తాయి. అక్షయ తృతీయకు ఎందుకంత ప్రాధాన్యత? 2024లో మే 10వ తేదీన అక్షయ తృతీయ వస్తుంది. భారతీయ పండుగలకు అక్షయ తృతీయ పర్వదినానికి ఎందుకంత ప్రాధాన్యత ఉంది? ఈ పండుగను వైశాఖ శుద్ధ తదియ హిందువులు జరుపుకుంటూ ఉంటారు. శివయ్య అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నిర్మితుడైన రోజును మహాలక్ష్మిని శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినంగా శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ఈరోజు లక్ష్మీదేవిని బంగారంతో అలంకరించి పూజిస్తే ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతూ ఉంటుందని భక్తుల నమ్మకం. వైశాఖ మాసంలో శుక్లపక్ష 3వ రోజున ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజున అనేక శుభకార్యాల పనులు చేసుకోవచ్చు. ఇంట్లో మీ దేవుని పూజించడం వల్ల బంగారం కొంటే అది ఎప్పటికీ నిలిచే ఉంటుందని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. బంగారం లేదా మరేదైనా వస్తువులు కొనుక్కోవడానికి అక్షయ తృతీయ చాలా మంచి రోజు అని అందరికీ తెలుసు. ఈ రోజున బంగారం లేదా ఇల్లు, కారు, ఆభరణాలు వంటి వస్తువులను కొనడం శుభప్రదంగా భావిస్తూ ఉంటారు. అయితే ఈరోజు బంగారం కొనలేకపోయినా పర్వాలేదు. ఒక్క 5 రూపాయలకే ఇది కొని మీ ఇంటికి తెచ్చుకుంటే చాలు, కోటి రూపాయల బంగారం కొన్న ఫలితం మీకు వస్తుంది. మీకు ఉన్న కష్టాలన్నీ పోతాయి, అపార కుబేరులవుతారు, మీ దశ మారిపోతుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది అని పండితులు చెబుతున్నారు. అంటే అక్షయ తృతీయ రోజు అందరూ కూడా బంగారాన్ని కొనుక్కోలేరు కాబట్టి బంగారానికి బదులు ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి వస్తువులు కొని తెచ్చుకుంటే మంచిది అని చెప్తూ ఉన్నారు. మరి అక్షయ తృతీయ రోజు ఏం కొని తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకున్న ముందు ఈ వీడియోను ఒక లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్షయ తృతీయ అనగానే నేటి కాలంలో బంగారం, వెండి లేదా ఏదైనా వస్తువులు కొనడం అనేది ఆచారంగా మారిపోయింది. కానీ ఇందులో నిజం లేదు. డబ్బు ఉన్నవారు బంగారాన్ని కొనడం వల్ల వారికి ఇబ్బంది ఏమీ ఉండదు. కానీ అక్షయ తృతీయ అంటేనే బంగారం కొనాలి అనుకునే మధ్యతరగతి వారు అప్పు చేసి మరీ బంగారాన్ని కొంటూ ఉంటారు. అలా బంగారాన్ని కొనడం వల్ల మీకు ఐశ్వర్యం లభించదు, కానీ అప్పు సమస్యలు పెరిగిపోతాయి. అక్షయ తృతీయ వైశాఖ మాసంలో శుక్లపక్షంలో 3వ రోజున వస్తుంది. ఈ పండుగ ముఖ్యంగా మహిళలకు చాలా ఇష్టం. ఈ రోజున సిరి సంపదలకు ప్రసాదించే శ్రీ మహాలక్ష్మీదేవిని అందరూ భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. పసిడి రాసుల పర్వదినంగా భావిస్తూ ఉంటారు. చాలామంది ఈ రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తారు. అక్షయం అంటే తరిగిపోనిది అని అర్థం. ఈరోజు బంగారాన్ని కొంటే లక్ష్మీదేవి తమ ఇంట కొలువు తీరి ఉంటుంది చాలామంది నమ్ముతూ ఉంటారు. అక్షయ తృతీయను బంగారం పండుగ ఏమిటని చాలామందికి సందేహం రావచ్చు. బంగారం అనేది సాధారణ లోహం కాదు, అది దేవలోహం. బంగారానికి అనే పేరు కూడా ఉంది. విష్ణువు హిరణ్య గర్భం అంటే గర్భం నందు బంగారం కలిగిన వాడని అర్థం. బంగారం విష్ణువుకు ప్రతిరూపం, అందుకే బంగారం పూజనీయమైనది. దీని జన్మదినం అయిన అక్షయ తృతీయ అందరికీ పండుగ అని చెప్పుకోవచ్చు. అక్షయ అంటే తరిగిపోకుండా, క్షీణించకుండా శాశ్వతంగా ఉండేది. అందువల్లే ఈరోజు ప్రతి ఒక్కరూ ఆభరణాలు, స్థలాలు, గృహాలు నిర్మించుకోవడం చేస్తారు. సాధారణంగా బంగారం అనేది అలంకరణ చేసుకోవడానికి మాత్రమే కాకుండా మన అవసరాలకు తాకట్టు ఉపయోగపడే
వస్తువు. అంటే ఆర్థికంగా ఏమైనా సమస్యలు లేదా పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు ఈ బంగారం ఉపయోగపడుతుంది. అందుకే అక్షయ తృతీయ రోజు దీన్ని కొనడం వల్ల అదృష్టం కలిసి వస్తుందని ప్రతి ఒక్కరూ కూడా నమ్ముతారు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పూజ చేయాలి. పూజా మందిరాన్ని అలంకరించుకొని ఒక పీట మీద పసుపు, బియ్యం, నాణాలతో ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కలశం ముందు బియ్యం పోసి దాని మీద తమలపాకు పెట్టుకొని పసుపుతో వినాయకుడిని ప్రతిష్ఠించుకోవాలి. వినాయకుడికి పసుపు అక్షింతలతో పూజించాలి. అనంతరం ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. కొత్త బట్టలు, బంగారాన్ని కలశం ముందు పెట్టి చక్కెర పొంగలితో నైవేద్యం పెట్టుకోవాలి. లక్ష్మీదేవి సూత్రం చేయడం మంచిది. సకల సంపదలకు మూలాధారమైన లక్ష్మీదేవిని యథాశక్తి పూజించుకోవడం వల్ల సమకూరుతాయి. చాలామంది ఈరోజు గంగా నదిలో స్నానం చేసి ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజిస్తూ ఉంటారు. అక్షయ తృతీయ రోజున కనీసం 1 గ్రాము బంగారం అయినా సరే కొనాలని, అలా కొన్న వారి ఇంట బంగారం అక్షయంగా వృద్ధి చెందుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఇందులో కొంతవరకు నిజం ఉంది. ఈరోజు కొద్ది మొత్తంలో అయినా సరే బంగారాన్ని కొని దాన్ని లక్ష్మీదేవి పటం ముందు ఉంచి పూజించిన అనంతరం ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలని అంటూ ఉంటారు. ఆ దానం వల్ల దానం చేసే వారి ఇంట్లో బంగారం అక్షయం అవుతుందని అంటూ ఉంటారు. ఇలా చాలామంది బంగారం కొని పూజించడం మాత్రమే చేస్తారు తప్ప దానం గురించి పట్టించుకోరు. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించడం ఎంత ముఖ్యమో దానం ఇవ్వడం కూడా అంతే ముఖ్యమని చెప్తూ ఉంటారు. నువ్వులు కానీ, మంచం కానీ, అలాగే పరుపు కానీ, బట్టలు కానీ, కుంకుమ కానీ, గంధం కానీ, మారేడు దళాలు కానీ, కొబ్బరికాయ కానీ, మజ్జిగ కానీ దానం చేస్తే విద్యలో అభివృద్ధి, కుటుంబంలో అభివృద్ధి సిద్ధిస్తాయి. వెండి పాత్రలతో కానీ, రాగి పాత్రలతో కానీ నీళ్లు పోసి దానిలో తులసి దళాలు కానీ, మారేడు దళాలు కానీ వేసి దానం చేస్తే కుటుంబంలో పెళ్లి కాని పిల్లలకు పెళ్లిళ్ళు అవుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అక్షయ తృతీయ నాడు చెప్పులు దానం చేస్తే స్వర్గానికి వెళ్తారని మన ఇతిహాసాలు చెబుతూ ఉన్నాయి. ఇతర పర్వదినమైన అక్షయ తృతీయ రోజు ఏ శుభకార్యాలైనా సరే వారం, వద్యం, రాహుకాలం లాంటి నిమిత్తం లేకుండా జరుపుకోవాలని పురోహితులు అంటున్నారు. ఇది ఇలా ఉంటే అక్షయ తృతీయ నాడు శ్రీలక్ష్మీ నరసింహస్వామి ప్రహ్లాదుని అనుగ్రహించిన రోజేనని పురాణాలు కూడా చెబుతూ ఉన్నాయి. అందుకే ఈ పర్వదినాన విషయమై ఫలము భగవంతుడికి సమర్పించిన దైవనామ స్మరణ చేసిన చివరికి నమస్కారం చేసిన సంపద, పుణ్యఫలం ప్రాప్తిస్తుందని ప్రతీతి. వేదవ్యాసుడు ఈ రోజునే మహాభారతాన్ని విఘ్నేశ్వరుడికి చెప్పడం ప్రారంభించాక ఆయన మహాభారతాన్ని రాయడం మొదలుపెట్టాడు. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజుకు శ్రీకృష్ణుడు అక్షయపాత్రను బహుకరించాడు. మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణ జరిగినది అక్షయ తృతీయ రోజే. ఈ సమయంలో ద్రౌపదిని ప్రార్థించగా చీరలేని ద్రౌపది చీరలను అలా ప్రసాదించిన ద్రౌపది మానాన్ని రక్షించాడు. కుబేరుడు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడు అయ్యాడు. మత్స్య పురాణం ప్రకారం ఈశ్వరుడు అక్షయ తృతీయ వ్రతం గురించి వివరించాడు. వైశాఖ తదియ రోజు ఏ వ్రతమైనా, జపమైనా, దానమైనా చేయడం వల్ల దాని ఫలితం అక్షయం అవుతుందని, ఈ రోజు పుణ్యకార్యాల వల్ల వచ్చే ఫలితం అక్షయమైనట్టే పాపకార్యాల వల్ల వచ్చు ఆ ఫలం కూడా అక్షయమే అవుతుంది. ఈ రోజు చేసే తప్పులు మహాపాపాలుగా పరిగణించబడతాయి. ఈ రోజు ఎవరైనా సరే ఉపవాసాన్ని ఆచరించి పుణ్యకార్యాన్ని చేయడం వల్ల మీకు 1,000,000 రెట్ల పుణ్యఫలం మీకు దక్కుతుంది. ఈ రోజున మహావిష్ణువుని పూజిస్తారు కాబట్టి దీనికి అక్షయ తృతీయ అనే పేరు కూడా వచ్చింది. అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేని వారు విష్ణువుకు పూజలు చేసి ఇష్టమైన ప్రసాదాలు సమర్పిస్తే మంచి జరుగుతుంది. ఈ రోజున చేసే దానాల వల్ల మీకు సంపదలు కలుగుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుందని వేద పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈరోజు బంగారం కొనలేని వారు మేము బంగారం కొనలేకపోయాము అని బాధపడకుండా మీకు వీలైతే పసుపు, కుంకుమ, ఉప్పు తెచ్చుకొని లక్ష్మీదేవిని పూజ గదిలో ఉంచి వీటిని కూడా పూజ గదిలో ఉంచి వీటితో మీరు లక్ష్మీదేవిని పూజించినట్లయితే మీకు విశేషమైన లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. మీరు ఉప్పును కొని తెచ్చుకుంటారు కాబట్టి ఆ ఉప్పు మీద లక్ష్మీదేవికి 5 ఒత్తులతో పంచహారతిని ఇచ్చినట్లయితే
మీకు విశేషమైన రాజయోగం కలుగుతుందని పెద్దలు చెప్తున్నారు. దీనితో మీరు ధనానికి ఎటువంటి లోటు లేకుండా మీ కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు. మరి విన్నారు కదా, మీరు కూడా అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం కన్నా ఉప్పులు కొని అలాగే పసుపు కుంకుమను కొని మీ ఇంట్లో లక్ష్మీదేవి చిత్రపటం ముందు పెట్టడం వల్ల మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోవడమే కాకుండా ఐశ్వర్యవంతులు అవుతారు. మీకు ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా, ఆర్థిక కష్టాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. అక్షయ తృతీయ అంటే అక్షయమైన ఫలం ఇచ్చే తదియ అని అర్థం. ఈరోజు చేసే దానానికి స్నానానికి అక్షయమైన ఫలం వస్తుంది. ఈ రోజున మీరు ఒక పండును దానం చేస్తే అక్షయ ఫలం వస్తుంది, అంటే ఆనందమైన ఫలం వస్తుంది. ఈరోజు నీటితో నిండిన కుండను దానం చేస్తే లెక్కలేనంత ఫలితం వస్తుంది. లేదా వాటర్ బాటిల్స్ని దానం చేయవచ్చు, అన్నదానం చేయవచ్చు, ఇలా అన్ని దానాలు చేయవచ్చు. మీ స్తోమతను బట్టి ఏ దానం చేసినా సరే దానికి అక్షయమైన ఫలితం వస్తుంది. స్తోమత ఉన్నవారు బంగారాన్ని దానం చేయండి, అంతేకాని బంగారాన్ని దయచేసి కొని దాచుకోవద్దు. ఇలా కొంటే బంగారం అక్షయం అయిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. అదంతా మీ అపోహ మాత్రం. శాస్త్రానికి ఇది విరుద్ధమైన పని కనుక అక్షయ తృతీయ రోజు బంగారం కొనవద్దు. ఈ రోజున లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. అలా పూజ చేసే సమయంలో పొరపాటును కూడా తులసి దళాన్ని సమర్పించకూడదు. ఎందుకంటే అలా సమర్పిస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. లక్ష్మీదేవికి కోపం వస్తే ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. కాబట్టి అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవి పూజ చేసే సమయంలో పొరపాటును కూడా తులసి ఆకుల్ని సమర్పించవద్దు. కష్టాలను కోరి తెచ్చుకోవద్దు. ఈరోజు బంగారం కాకుండా వెండి వస్తువులు, ఇల్లు, వాహనాలు లాంటివి కొనుగోలు చేసుకోవచ్చు. కానీ అక్షయ తృతీయ రోజు పొరపాటును కూడా ప్లాస్టిక్, అల్యూమినియం, కంచు, స్టీలు సామాన్లు అస్సలు కొనకూడదు. వీటిపై రాహు ప్రభావం ఉండడం వల్ల అక్షయ తృతీయ రోజు ఈ వస్తువులు కొనుగోలు చేస్తే మీకు ఉన్న సమస్యలు మరింత పెరుగుతాయి. అసలు వీలైనంత వరకు ఈరోజు ఏమి కొనకుండా ఉంటే సరిపోతుంది, ఏ గొడవ ఉండదు. అలాగే అక్షయ తృతీయ రోజు ఇంటికి నీటుగా ఉంచుకోవాలండి. మనుషులు కూడా శారీరకంగా, మానసికంగా పరిశుభ్రంగా ఉండాలి. ఈరోజు స్నానం చేయకుండా పూజ గదిని వీరువాని కానీ ముట్టుకోకూడదు. ఇక ఈరోజు అక్షయ తృతీయ రోజు ఉల్లి, మాంసం అనేవి అసలు తినకూడదు. అక్షయ తృతీయ రోజు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అలాగే ఈరోజు ఎవరితోనూ గొడవలు పడకూడదు. భార్యాభర్తలు కూడా గొడవ పడకూడదు. పిల్లల మీద కేకలు వేయడం, పిల్లల్ని తిట్టడం, కొట్టడం వంటి పనులు కూడా చేయకూడదు. ఎవరి మీద కోప్పడకూడదు. అలా చేస్తే దరిద్రం మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. ఇక ఈ అక్షయ తృతీయ రోజు పేదవారు లేదా అడుక్కునేవారు ఎవరైనా మీ ఇంటికి వస్తే వారిని ఖాళీ చేతులతో పంపకండి. వారికి ఆహారం ఇవ్వండి లేదా ఏదైనా దానం చెయ్యండి. కొంత దానం తెచ్చి సాయం చేయండి. అక్షయ తృతీయ రోజు గోర్లు కొరకడం, అలాగే జుట్టు కత్తిరించడం లాంటి పనులు అసలు చేయకూడదు. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అందరూ బాగుండాలని కోరుకుంటూ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి.